మెరుపు కలలు మెరుపు కలలు నేను సార్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటాను. అందులో తప్పేముంది? ఏ ఆటో ఆటో తీ తీ బాబు, ఇక్కడ ఆటో ఆపకూడదు. తీ తీ వెళ్ళవయ్యా, తొందరగా తీవయ్యా. అన్నా, ఇది మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారి ఇల్లేనా? అవునమ్మా. నేను సార్ని కలవడానికి వచ్చాను. కాస్త సార్కి చెప్తారా? అపాయింట్మెంట్ ఉందా అమ్మా? లేదన్నా, కానీ సార్కి బాగా తెలిసిన మనిషి నన్ను ఇక్కడికి పంపించారు. మీరు వెళ్ళి సార్తో చెప్తే సార్ రమ్మంటారు. ఊరుకోండమ్మా, ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి ఇదే ముచ్చట చెప్తారు. సారు మాకు బాగా తెలుసు, సారు మా బంధువు అని. నేను కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మీరు చెప్పిన మాటలు నమ్మి నేను సార్ దగ్గరికి వెళ్ళి చెప్తే సార్ నన్ను పిచ్చి తిట్లు తిట్టి బయటికి పంపించారమ్మా. అయ్యో, నేను అలా కాదన్నా. నేను రాగిని అని సార్కి తెలిసిన అమ్మాయి పంపిస్తే వచ్చాను. మా చెల్లెలు చక్కగా పాడుతుంది, అందుకే సార్తో మాట్లాడదామని వచ్చాను. చూడండమ్మా, నేను అలా మిమ్మల్ని లోపలికి పంపించలేను. సార్కు ఒక మేనేజర్ ఉన్నారు. ముందు ఆయన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత వస్తే నేనే దగ్గరుండి లోపలికి పంపిస్తాను. అది కాదన్నా, నేను అభిమానిని మాత్రమే కాదు, బ్రేకింగ్ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి కలిసి వెళ్తాను. అమ్మో, నేను మీడియా వాళ్ళని అస్సలే లోపలికి పంపించను. రేపు ఏదైనా తేడా వస్తే నేను ఇరుక్కుంటాను. ప్లీజ్ అన్నా, ప్లీజ్ ఒక పని చేయండి, నన్ను డైరెక్ట్గా లోపలికి పంపించకండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి సార్ రాగిని గారు పంపించారంట, బ్రేకింగ్ న్యూస్ ఛానల్ నుంచి సంయుక్త వచ్చింది అని చెప్పండి. అప్పుడు సార్ వద్దంటే నేనే వెళ్ళిపోతాను. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి అన్నా. సరే, మీరు అన్నా అని పిలిచారు కాబట్టి ఒకసారి ట్రై చేస్తాను. సార్ సార్ చూసావు కదమ్మా, సార్ బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తారో తెలీదు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అది నాకెలా తెలుస్తుందమ్మా? ఇక మీరు వెళ్ళండి. సార్ని కలవలేకపోయాను. ఇప్పుడు ఎలా, ఎక్కడ కలవాలి? ఇదేంటి, వాస్ సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నావు సీను? సార్, ఉప్మా చేసుకోవడానికి రవ్వ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను సార్. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పల్లీలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తున్నాను సార్. పల్లీలు ఎందుకు? అందులో జీడిపప్పు వేసుకో, బాగుంటుంది. నిజమే సార్. సార్, అది చాలా రేటు ఉంది సార్, అందుకే పల్లీలతో అడ్జస్ట్ అయిపోతాను. సీను, ఇక ఆపుతావా నీ ఉప్మా గోలా? అసలు నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసుకోకుండా ఉప్మా తినాలనుందంటూ సొల్లు చెప్తున్నావు. సారీ సార్, తప్పు అయిపోయింది. చెప్పండి సార్. మేడంకి చెప్పు, సంగీత ఇంటికి నేను కూడా వస్తున్నాను అని. తను బయలుదేరేటప్పుడు కాల్ చేస్తే నేను వచ్చి జాయిన్ అవుతాను. సార్, నిన్నే కదా మీరిద్దరు గొడవ పడ్డారు. మేడం గారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు కూడా ఫీల్ అయిపోయారు కదా సార్. నువ్వే అన్నావుగా సీను, మీ మేడంకి నా మీద పిచ్చి ప్రేమ అని. ఆ ప్రేమ బయటికి రావాలంటే మన ప్రయత్నం చేయాలి కదా. కానీ ఇప్పుడు కుదరదు సార్, చాలా ఆలస్యం అయిపోయింది. ఏమైంది? సంయుక్త మేడం ఇందాక సంగీత మేడం ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు నేను చెప్పలేను. కావాలంటే మీకు ఉప్మా చేసి తీసుకురమ్మంటే తీసుకొస్తాను. సీను, మీ మేడంకి ఎందుకయ్యా అంత తొందర? సార్, మా మేడం ఎప్పుడు తొందరపడరు సార్, మీరే ఆలోచన చేశారు.
సరే సీను, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇంటికి వచ్చి కనిపిస్తావా? సార్ నేను అసలు కనిపించింది సార్. మీ దగ్గర తన్నులు తినడం కన్నా నేను ఉప్మా తింటమే బెటరు. సీను 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 హా, ఏం చేస్తాం, మనం కూడా వెళ్దాం. అమ్మా 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 ఏంట్రా, ఏమైంది? అమ్మా, సంగీతాన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వొక్కడవే ఎందుకురా, సమ్యుని కూడా తీసుకువెళ్ళు. మీ కోడలు గారు నాకన్నా ముందే బయలుదేరి వెళ్ళారంటమ్మా. ఇప్పుడు నేను వెళ్తున్నాను. వాసు, సంగీత పరిస్థితి బాగోలేకపోతే మన ఇంటికి తీసుకొచ్చేసేయ్. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? నాకు తెలీదా? అయినా అంత ఛాన్స్ నీ కోడలు మనకెందుకు ఇస్తుంది? తనే తీసుకెళ్ళిపోతుంది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరేనా? బాయ్ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. టెడ్డీ మ్యూజిక్ డైరెక్టర్ని కలవమని చెప్పింది. కానీ ఆయన్ని కలవడం ఎలా? సార్ ఇంటికి వెళ్తే కలవనివ్వడం లేదు. కలిస్తే పాడతా తీయగ లొకేషన్లో కలవాలి, లేకపోతే రికార్డింగ్ స్టూడియోలో కలవాలి. కానీ ఎలాగైనా కలవాలి. హలో సిస్టర్, చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి సార్ ప్రెసెంట్ ఏ రికార్డింగ్ స్టూడియోలో ఉన్నారు, లేకపోతే ఏదైనా షోలో ఉన్నారేమో కనుక్కుంటావా? ఎవరినో ఎందుకు కనుక్కోవడం సిస్టర్, నేను సార్కు పెద్ద ఫ్యాన్ని. సార్ ఈరోజు పాడతా తీగ లొకేషన్లో ఉంటారు. నేను సార్ని కలవాలి. సంగీతని సింగర్ని చేయడానికి సార్తో మాట్లాడాలి. నువ్వు ఫ్యాన్ అన్నావుగా, నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తావా? అయ్యో సిస్టర్, నేనే ఇప్పటి వరకు సార్ని ఒక్కసారి కూడా కలవలేదు. నా వల్ల కాదు సిస్టర్. కానీ ఎలాగైనా కలవాలి. ఎలా? అవును, ఆ షో కవర్ చేయడానికి మన ఛానల్ నుంచి ఎవరైనా వెళ్ళారా? నాకు తెలిసి ఎవరు వెళ్ళరు సిస్టర్, ఎందుకంటే అది ఈటీవీ ప్రోగ్రాం కదా. అయినా నేను ఒకసారి కనుక్కుంటాను. సరే, నేను కూడా షో జరుగుతున్న దగ్గరికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే సిస్టర్. ఏంటి సార్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఏం లేదు, సంయుక్త సిస్టర్ ఫోన్ చేసి సంగీతని సింగర్ని చేయడానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా కలవాలి అని అడిగింది. ఎలా అని ఆలోచిస్తున్నాను. సార్ మీరు ఆలోచించకండి సార్, మీరు అనవసరంగా ఆలోచించొద్దు. ఆ? అనవసరంగా మీరు ఆలోచించకండి సార్. ఈ విషయం వెంటనే వాసు సార్కి చెప్పండి. అప్పుడు వాసు సార్ కనుక సమిత్య మేడానికి హెల్ప్ చేయగలిగితే వాళ్ళిద్దరూ ఒకటయ్యే ఛాన్స్ ఉంది కదా సార్. సీను, ఈ మధ్య మంచి సలహాలు ఇస్తున్నావు. అవును సార్. సూపర్. ఇప్పుడే వాసుకు కాల్ చేస్తాను. చేయండి సార్. హలో, ఎక్కడున్నావు వాసు? సంగీతాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి విషయం? సంయుక్త సిస్టర్ సంగీతం కలవడానికి వెళ్ళడం లేదు. తనని సింగర్ని చేయడానికి పాడుతా తీగ సెట్కి వెళ్తుంది. కానీ పర్మిషన్ లేకుండా లోపలికి పంపించారు కదా. అందుకే నువ్వు గనక సిస్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ని కలిసేలా ప్లాన్ చేసేవే అనుకో, మా సిస్టర్ దగ్గర నువ్వు మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు. తన దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి తనేమన్నా నా లవరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లవ్వర్ కాదండి మహాశయ, అంతకంటే ఎక్కువ. నువ్వు తాళి కట్టిన భార్య. ఓ సారీ మర్చిపోయానురా. లవ్ అనే క్లాసు జంప్ చేసి డైరెక్ట్గా పెళ్ళి అనే క్లాసులో కూర్చున్నావు కదా. అబ్బా, లవ్వర్ కన్నా పవర్ఫుల్.
పైగా ఇప్పుడు మా సిస్టర్ని ఇంప్రెస్ చేయడం చాలా ముఖ్యం. మీ సిస్టర్ని ఇంప్రెస్ చేయడం కాదు కానీ సంగీతని సింగర్ని చేస్తే తన లైఫ్ బాగుంటుంది. అందుకోసమైనా ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసేలా చూడాలి. మీరు కూడా ఒక పని చేయండి. చెప్పు. మనం అతన్ని కలవాలంటే ఏం చేయాలో మన కాంటాక్ట్స్ని వాడండి. నేను కూడా ట్రై చేస్తాను, సరేనా? కలుద్దాం. ఓకే వాసు, బాయ్. హలో, ఎవరు కావాలి మీకు? మీరు ఐ యామ్ మేనేజర్. నేను చక్రపాణి సార్ని కలవడానికి వచ్చాను. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదండి, కానీ సార్కి బాగా పరిచయం ఉన్న వాళ్ళు పంపించారు. అలా పంపించడం కుదరదమ్మా. మీరు రాగానే సార్ని కలవడానికి సార్ ఇక్కడ ఊరికే ఉంటారనుకున్నావా? సారు ప్రోగ్రాంలో ఉన్నాడు. ఇప్పుడు కలవడం కుదరదు. ముందు ఆయన మేనేజర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అది కాదండి, నేను సార్ని కలవాలి. మీరే ఎలాగైనా. సార్ వస్తుంటేనే ఆయన మీద గౌరవంతో అంత దూరంలో ఉంటాం. అలాంటిది నేను వెళ్ళి నీ గురించి చెప్పాలా? సార్ని కలవడం కుదరదు. వెళ్ళమ్మా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? లోపలికి వెళ్ళి సార్ని కలవాలంటే ఎలా? సార్ని కలిస్తే కానీ రాగిని పేరు చెప్పలేను, కానీ సార్ని ఎలా కలవాలో తెలియడం లేదు. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను వాసు, కానీ ఎవ్వరికీ అతనితో పరిచయం లేదు అంటున్నారు. అవునరా, సమయానికి ఇలాంటి సర్కిల్ ఒక్కటి కూడా గుర్తురాదు. ఎవరిని అడిగితే చక్రపాణి గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది? పాడతా తీగ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అజయ్ గారు నీకు బాగా తెలుసు కదా. ఇంతకు ముందు కూడా ఒక 2-3 సార్లు కలిసావు కదా. నువ్వు ఆయన్ని ఎందుకు అడగకూడదు? అవునరా, నిజమే. ఇప్పుడే కాల్ చేస్తాను. హలో సార్, నమస్తే సార్. నేను వసంత్ని, బ్రేకింగ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ని. గుర్తుపట్టారా సార్? హే వసంత్, నిన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? నువ్వు తెలియని వాళ్ళు మీడియాలో ఎవరన్నా ఉంటారా? ఏంటి విషయం, ఫోన్ చేసావు? సార్, ఇంటర్వ్యూ ఏమన్నా కావాలా? సార్ సార్ ఇంటర్వ్యూ కాదు సార్, చిన్న హెల్ప్ కావాలి సార్. హెల్పా? ఏంటది? సార్, విషయం ఏంటంటే అది ఓకే సార్, అది సార్ మ్యాటర్. చక్రపాణి సార్తో ఎలాగైనా మీరే మాట్లాడి హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్. చాలా పెద్ద హెల్పే. అయినా సరే నేను ట్రై చేస్తాను. ఏ విషయమో నీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. అజయ్ సార్ హెల్ప్ చేస్తా అన్నారా? ఇక సార్ ఫోన్ కోసం వెయిట్ చేయాలి.
సీను సంగీతని సింగర్ని చేసి తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే నాకున్న ఒకే ఒక్క దారి సార్ని కలిసి సంగీతకి అవకాశాన్ని కల్పించడం. కానీ ఎలా? తను నళిని అక్క కదా? అక్క, సంయుక్త బాగున్నావా? బాగున్నానక్క. అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ కూడా బాగుందక్క. మీరేంటక్క ఇక్కడ? నేనిక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. నువ్వేంటిక్కడ? అక్క, నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్ని కలవాలి. నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ అక్క. సార్ని కలవాలా? ఎందుకు? అక్క, నీకు మా చెల్లెలు సంగీత తెలుసు కదా? ఇప్పుడు తన పరిస్థితి అందుకే అక్క, సంగీతాన్ని సింగర్ని చేయాలంటే నాకు నీ హెల్ప్ కావాలక్క. సార్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది సంయుక్త. కానీ చెల్లెల్ లైఫ్ అంటున్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు సార్ షోలో ఉన్నారు. లంచ్ బ్రేక్కి సార్ వచ్చినప్పుడు నిన్ను కలిపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ అక్క. నువ్వు వెయిట్ చేయి, నేను వస్తాను. పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి అత్తయ్య తీసుకోండి. విమల, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, సాయంత్రం వేడి వేడిగా బజ్జీలు చెయ్యి. అత్తయ్య, మీరు రాను రాను మరీ చిన్నపిల్లలా తయారవుతున్నారు. ఇంత ఎండలకు బజ్జీలేంటత్తయ్యా? అయ్యో పిచ్చి కోడలా, వేడి కాలంలో వేడి తింటేనే చలువ చేస్తుందే. కొడుకు పెళ్ళయి కోడలొచ్చిన తర్వాత కూడా తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు? అవన్నీ కాదు, మీకు బజ్జీలు తినాలనిపిస్తుంది అంతే కదా? నేను సాయంత్రం చేసి పెడతానులేండి. ఈ టైంలో ఎవడయ్యా ఫోను? ఏమైంది అత్తయ్య? హలో, రేపే నీ దగ్గరకు వస్తున్నాను. అత్తయ్య గారు, ఏమైందండి చెప్పండి. నువ్వు ఒకవే. అత్తయ్య, ఏమైంది? ఏమైంది అత్తయ్య? అయ్యో,
అత్తయ్య అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. అయ్యో, ఇక్కడ నేను ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ ఉన్నాననుకో మీకు కూడా ప్రమాదం. మాకు ప్రమాదం ఏంటి? వెళ్ళిపోవాలి. అత్తయ్య చెప్పేది వినండి. అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు కంగారు పడకండి. ఇలా ఇవ్వండి. ఇలా ఎంతకాలమని భయపడి పారిపోతుంటారు? ఎప్పుడు వస్తుందో రానివ్వండి. మనందరం కలిసి ఎదుర్కొందాం. అయ్యో విమల, నీకు అర్థం కావడం లేదు. వచ్చేది ఎవరనుకుంటున్నావు? అది గాని వస్తే అంత నాశనం చేస్తుంది. అత్తయ్య పైగా వాసుకి పెళ్ళయ్యి కోడలు ఇంకా వాళ్ళింట్లోనే ఉంటుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అదొచ్చిందంటే దాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు. నా వల్ల కాదు. అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య. నిన్ను సింగర్ని చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ద గ్రేట్ చక్రపాణి గారు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నువ్వు మీ అక్కకి చెప్పుకుంటే నేను భయపడాలా? సంగీత, సంగీత